కర్కాటక రాశి జూన్ 2వ తారీఖు నుండి 2026లో గురువు యొక్క మార్పు మీకు అత్యంత శుభాలను తెచ్చిపెట్టబోతున్నాయి. అందులో మొట్టమొదటిది వివాహ యోగము, రెండవది సంతాన యోగము, మూడవది గృహయోగము, వాహన యోగాలు. ఉద్యోగంలో సఫర్ అయ్యేటువంటి వారు, ఉద్యోగంలో ఇబ్బందులు పడేటువంటి వారు, అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు, మరి 2025లో మీకు జరిగినటువంటి అనారోగ్య సమస్యలు, వాహన ప్రమాదాల గురించి నాకు మాత్రమే తెలుసు. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో ఉద్యోగంలో మార్పులు చేర్పులు చెందాలి అని అనుకునేటువంటి వారు కానీ, చెందినటువంటి వారికి కానీ ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటే తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాలను చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం మీదే. మరి 12 సంవత్సరాలకు, సుమారుగా 11 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి యోగం ఇది. ఈ యోగంలో మీరు తప్పకుండా ఏదైనా పుణ్యక్షేత్రాలు తిరగాలి, ఏదైనా దేవాలయంలో సేవ చేసుకోండి, ప్రతిరోజు దేవాలయం వెళ్ళండి. ఈ 6 నెలలు కూడా జూన్ 2వ తారీఖు నుండి మీరు ఖచ్చితంగా కూడా పుణ్యక్షేత్రాలను సందర్శించేటువంటి ప్రయత్నం చేయండి. వ్యక్తిగత జాతకాన్ని కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. మంచి యోగం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.